హిందువులకి కార్తీక మాసం ఎందుకు చేయాలి లేదంటే అయ్యప్ప మాలలు ఎందుకు వేసుకోవాలి ఇలాంటి అనే దానికి బయాలజికల్గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ అయ్యప్ప మాలలో ఉండే నియమం కానీ లేదంటే హిందువులు కార్తీక మాసంలో చేసే ఇవి కానీ పొద్దున్న లెగిసి చల్లని నీటితో స్నానం చేయాలంటారు. అంటే దాని అర్థం ఏంటంటే జనరల్గా వింటర్ సీజన్లో మనకు కొంచెం బద్ధకంగా ఉంటుంది డ్యూ టు అవుట్ టెంపరేచర్, బయట ఉన్న లో టెంపరేచర్ వలన మన ఆర్గాన్స్ అవన్నీ కొంచెం మందకోడిగా చాలా బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. సో మనం మార్నింగే లెగిసి మనం తలస్నానం చేసామనుకోండి ఫుల్గా చల్లనీళ్ళతో, సో యాక్టివ్ అయిపోతాం బాడీలో ఆర్గాన్స్ అన్ని. సో ఆ రోజంతా బాగుంటుంది. అదే మీరు బద్ధకంగా 9కో 8కో లేచి వేడి నీళ్ళతో స్నానం చేసామనుకోండి అంత యాక్టివ్గా ఉండదు. యాక్టివ్గా లేకపోవడం వల్ల యాక్టివ్ పనులు కూడా చెయ్యం. జీవితంలోని కెరీర్లోని పర్సనల్గాని కూడా ముందుకు వెళ్ళలేము అనే దానికి ఇది ఒక చిహ్నం అని చెప్పొచ్చు. సో శీతల స్నానం పొద్దున్న సాయంకాలం ఎందుకు చేయమంటారంటే ఇది మెయిన్ రీజన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. చల్లనీళ్ళ స్నానం పొద్దున మనం ఒకసారి ఇలా అంటాం కదా, ఒకసారి మనం స్నానం చేసినప్పుడు కొంచెం ఏదైతే కొంచెం షేక్ అవుతామో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, యాక్టివ్గా ఉంటాము, బద్ధకంగా ఉంటాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే దీనికి కొంచెం బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు లేదంటే సైనస్ ఉన్న వాళ్ళు కానీ వేడి నీళ్ళు చేయొచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ నాన్ వెజ్ ఇవన్నీ ఎందుకు తినకూడదు అన్నారంటే కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంత బాగోదు వింటర్ సీజన్లో వెన్ కంపేర్ టు సమ్మర్ సీజన్లో మనం ఏది తిన్నా ఈజీగా అరిగిపోతుంది. కానీ వింటర్ సీజన్లో అలాగా ఇప్పుడు మనం ఎలాగైతే మనం మందకోడిగా మనం అంత బద్ధకంగా ఉంటామో మన లోపల కూడా ఎంజైమ్స్ ఆర్గాన్స్ ఇవి కూడా అంతే బద్ధకంగా ఉంటాయి. కాబట్టి సో అవన్నీ అంత అరగడానికి శక్తి ఉండదు. కాబట్టి అవి అరగకపోతే మనకి గ్యాస్ అజీర్తి ఇవన్నీ చేస్తాయి కాబట్టి కడుపు నొప్పి ఇవన్నీ వస్తాయి. కాబట్టి సో అంత బాగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఉండే మాంసాహారాలు తినకూడదని చెప్పి సాత్విక ఆహారం వెజ్ ఆహారం తినమని చెప్తారన్నమాట. ఇంకొకటి ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ తింటే ఏంటంటే శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. సో అది అంటే శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు మనం బయట చల్లగా ఉంటుంది, మన దాంట్లో బాగా వేడి పెరిగిపోయినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ అనేది తట్టుకోలేదు అనమాట శరీరం. మీరు మనకి పానకం ఎందుకు ఇస్తారనే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకు ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే లీనియర్గా మనం తగ్గించడానికి పానకం ఇస్తారు. అంటే సడన్ కోల్డ్ నుంచి సడన్ హాట్కి వెళ్తాం కదా, అందుకు పానకం ఆ టైంలో ఇస్తారు. ఇప్పుడు మనకి శ్రీరామనవమికి ఆ వారం అంతా తాగొచ్చు, ఆ నెలంతా తాగొచ్చు. అలాగే మనకి ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. సో అదనేది ఒకటి రీజన్ అనమాట. మనకి వేడి బాగా పెరిగిపోవడం వల్ల బయట టెంపరేచర్కి దీనికి మన యొక్క బాడీ సస్టైన్ అవ్వలేదు కాబట్టి గార్లిక్ ఇవన్నీ తినొద్దని చెప్తారన్నమాట. ఇంకొకటి స్వయం పాకం వల్ల ఉపయోగం ఏంటంటే మనం స్వయం పాకం అంటే సొంతంగా వండుకున్నప్పుడు జనరల్గా మామూలుగా మనకి ఎవరన్నా వండితే పేర్లు పెడతాం, ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు, లేదంటే అవి బాగలేదు ఇవి బాగలేదని. కానీ వంట ప్రాసెస్ అంతసేపు చేసిన తర్వాత ఆ ముక్క చెప్తే వాళ్ళకి బాగా ఉంటుంది కదా. సో అదే మనం చేసుకుంటే మనకు ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది అన్నమాట. సో అందుకు ఇది ఎథికల్ రీజన్, ఇది దీంట్లో బయాలజికల్ రీజన్ ఏం లేదు అని నా ఫీలింగ్ అన్నమాట. అంటే మనం వండుకున్నప్పుడు మన భార్య లేదంటే మన అమ్మగారు లేదా మన పిన్ని గారు అత్తగారు వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో వండడానికి మనకు పెట్టడానికి అనేది మనకు తెలుస్తుంది అనేది ఒక ఎథికల్ రీజను. ఇంకోటి ఇందులోనే భాగంగా మన పాత్రలు మనం తోముకోవాలి, మన బట్టలు మనం ఉతుక్కోవాలి, మన ఫ్లోర్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి వాటి సన్నిధానాన్ని. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే మనకు జనరల్గా డబ్బులు ఉంటే పని మనిషిని పెట్టుకుంటాం. సో మనం అనుకుంటాం ఇప్పుడు వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, పని మనుషులకి వాళ్ళకి కూడా ఒక పర్సనల్ ఇది ఉంటుంది. ఏదో వాళ్ళు ఆ మైండ్లో ఉండి సరిగ్గా ఒక్కోసారి సరిగ్గా పని చేయకపోవచ్చు, ఇంకేదైనా చేయకపోవచ్చు. దానికి మనం కోపపడకూడదు, మనం చెప్పాలి అనే దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఎందుకంటే పని చేసినప్పుడే మనకి ఆ వాల్యూ తెలుస్తుంది. మన ఇంట్లో మనం తోముకున్నప్పుడు, మన బట్టలు మనం ఉతుక్కున్నప్పుడు, మన పనులు మనం చేసుకున్నప్పుడు ఒకే వీళ్ళు లేకపోతే ఏంటి మన పరిస్థితి అనే ఒక ఇది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ గౌరవం పెరుగుతుంది, గౌరవంగా చెప్పాలన్న ఒక ఇది పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు ఓబర్ రైడ్ నేను ఒక 3 months 4 months చేశాను ఓబర్ డ్రైవర్గా. అంతకుముందు నేను అనుకునేవాడిని ఏంటి దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ చేసాడు అది అని తిట్టుకునేవాడిని. తర్వాత నేను డ్రైవర్గా మారినప్పుడు ఓబర్ డ్రైవర్గా ఒక 4 months నేను చేసినప్పుడు నాకు వాళ్ళ బాధలేంటి నాకు అర్థమైంది. నేను తర్వాత ఎప్పుడూ అలా అనుకోలేదు అనమాట. ఎందుకంటే మనం ఆ పని చేసినప్పుడు మనకు అందులో ఉండే కష్టాలు ఏంటో తెలిసి మనం దాన్ని బట్టి మనం నేర్చుకుంటాం అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఈ స్వయం పాకం, ఈ పాత్రలు కడుక్కోవడం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం వల్ల ఎందుకు పెట్టారంటే మనం పనులు మనం చేసుకున్నప్పుడు ఆ యొక్క రెస్పెక్ట్ ఎవరైతే మనం అవసరాలు తీర్చడానికి పని చేస్తున్నారో వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అనేది ఈ యొక్క మెయిన్ ప్రధాన అంశం అన్నమాట. ఇంకోటి బ్లాక్ కార్ బ్లూ ఎందుకు మనం చేస్తామంటే హీట్ని
అంత త్వరగా ఫాస్ట్గా బయటికి పోనదు. మన ఒంట్లో జనరేట్ అయ్యే హీట్ని మనం పనిచేయడం వల్ల ఒక హీట్ వస్తుంది కదా, సో అనేది ఆ యొక్క స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి అనేది. ఇంకోటి ఏంటంటే అందరూ నల్ల బట్టలు, అందరూ బ్లూ బట్టలు, అందరూ కాషాయం బట్టలు కట్టుకుంటే ఇంకా అందరూ ఒకటి ఇందులో రిచ్ పూర్నెస్ అనేది తెలియకుండా అందరూ అందరినీ గౌరవించుకుంటారు. జనరల్గా మనం మంచిగా టక్ వేసుకొచ్చి కలదోడు పెట్టుకొచ్చి అన్నీ చేసుకుని వస్తే మంచి వాళ్ళని ఒకలా చూస్తాము. ఎంత తెలివైన అన్నా సరే సరిగ్గా డ్రెస్సింగ్ లేకపోతే ఇంకోలా చూస్తారు. అది జనరల్గా ఇక్కడ ఉండే ఇండియాలో ఉండే ఏషియన్ కంట్రీస్లో ఉండే ఇది జనరల్గా. ఇంకొకటి ఫ్లోర్ స్లీపింగ్ అంటే భూతల శయనం, శీతల స్నానం మెయిన్ ఫస్ట్. సో భూతల శయనం ఎందుకంటే మనం కింద పడుకుంటే మన వెన్ను నొప్పి అవి రావు, బ్యాక్ పెయిన్ అవి రావు, మంచి నర్వస్ సిస్టమ్ కూడా చాలా మంచిది బయాలజికల్గా కూడా, ఇవన్నీ మాట. ఇంకొకటి రెస్పెక్ట్నెస్, మెయిన్ రెస్పెక్ట్, గుడ్ క్యారెక్టర్ అంటే రెస్పెక్ట్. అందరినీ స్వామి అని పిలుస్తాం, అరే ఊరే తూరే అని పిలవమాట. మనం ఎవరినన్నా సరే అంటే జనరల్గా మనం మన కింద పని చేసిన వాళ్ళని, మన పని చేసిన వాళ్ళని, లేదంటే ఎవరినన్నా వేరే వాళ్ళని వాళ్ళ యొక్క స్టేటస్ బట్టి పిలవడం మనకి ఇప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో ఈ 41 days మనకు వాళ్ళని పిలవడం వల్ల స్వామి అని పిలవడం వల్ల వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఏవండి ఇలాగే పిలుస్తామట, ఏమండి చిన్న గారు అలా అని పిలుస్తున్నాం తప్ప అరే ఊరే లేదంటే అని పిలవ అనేది ఇది మెయిన్ 41 daysకి ఇదే అలవాటు అయితే నెక్స్ట్ కూడా ఈ సేమ్ సమాజం కూడా ఇది బాగుంటుంది అనే దానికి ఈ రూల్స్ అన్నీ రాశారు అనే దానికి నా ఒపీనియన్ అన్నమాట. సో ఇందులో కులం ఆధారంగా కానీ, మతం ఆధారంగా కానీ, అన్నదానం చేయడం కానీ, లేదంటే అల్పాహారం పెట్టడం కానీ, పూజలో పాల్గొనడం కానీ, డబ్బు ఆధారంగా మీరు అంటే నాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి నేను వెరీ స్పెషల్ దర్శనం చేసుకుంటాను, నాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి వెరీ స్పెషల్ దర్శనం చేసుకుంటాను, ఇంతే డబ్బు ఉంది కాబట్టి స్పెషల్ దర్శనం చేసుకుంటాను, లేదంటే నాకు డబ్బులు లేవు కాబట్టి సర్వదర్శనం చేసుకుంటాను అన్నీ ఏమీ ఉండవన్నమాట. ఏదో బాగా హై సెలబ్రిటీలు వస్తే తప్ప వాళ్ళు వెనక నుంచి వాళ్ళ కోసం లైన్ అయితే ఎక్కడ మీకు శబరిమలలో ఆపినట్టు చూడలేదు. వాళ్ళ కోసం లైన్ ఆపి జనాలందరినీ స్వాములందరినీ ఆపడం అయితే చూడలేదు. వాళ్ళని వెనక నుంచి చూపించి దర్శనం చేయించేస్తారు తప్ప. సో మిగిలిన అందరినీ సర్వదర్శనమే చేయించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనేది ఒక మెయిన్ రీజన్ అనేది నా ఒపీనియన్ అన్నమాట.